హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెన్స్ వ్లాగ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇండియన్ రైల్వే ఏసీ 2 టైర్ కోచ్ ఎలా ఉంటుందో అది చూపించబోతున్నాను. మేమైతే తిరుపతి బయలుదేరుతున్నాము. ఇది దువ్వాడ స్టేషన్. దువ్వాడ స్టేషన్ నుంచి ట్రైన్ నెంబర్ 17487 తిరుమల ఎక్స్ప్రెస్కి బయలుదేరుతున్నాము. ఆగోండి, ట్రైన్ కూడా వచ్చేసింది. కరెక్ట్ టైం దువ్వాడ నుంచి అయితే 2:20కి. సో అది కరెక్ట్ టైంకే వచ్చేసింది, రైట్ టైంకి వచ్చింది. నేనైతే ఈ 2 టైర్ ఏసీ ఎక్కడం ఫస్ట్ టైము. 3 టైర్ ఏసీ ఎక్కాను కానీ 2 టైర్ ఎప్పుడు ఎక్కలేదు. సో ఎగ్జైట్మెంట్తో ఉన్నాను, ఎలా ఉంటుంది ఏంటండి. 3 టైర్ చూసాను, సెకండ్ ఏసీ కూడా బాగుంటుంది కదా, అంతకన్నా బాగుంటుందేమో అనుకొని చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఫైనల్గా ట్రైన్ ఎక్కేసామండి. ఇదిగోండి, ఇవన్నీ నేను ఇలా వీడియో తీస్తున్నాను. ఇదిగోండి మా మమ్మీ, మా నాన్నగారు, నేను, మా ముగ్గురు వెళ్తున్నామండి. ఈ 2 టైర్ ఏసీలో ఉన్నది ఏంటంటే మిడిల్ బర్త్ ఉండదు. 3 టైర్కి 2 టైర్ ఏసీకి డిఫరెన్స్ అదేనండి. మిడిల్ బర్త్ ఉండదు. ఇక్కడ ఓన్లీ 2 బర్త్స్ ఉంటాయి. ఒక సెక్షన్లో 4 బర్త్స్ ఉంటాయి, అటు ఇటు. ఫస్ట్ అప్పర్ బర్త్, లోవర్ బర్త్, అంతే. మిడిల్ బర్త్ ఉండదు. పార్టీషన్ చేయడానికి కర్టన్స్ ఇస్తారండి. 3 టైర్ ఏసీలో కర్టన్స్ ఉండవు, 3 బర్త్స్ ఉంటాయి. బట్ దీంట్లో కర్టన్స్తో ఇలా పార్టీషన్ చేసి ఉంటుంది. ఇవన్నీ ఇదంతా ఇక్కడ బ్లాంకెట్స్ అవి పెట్టి ఉన్నాయి. ఇక్కడ బెడ్షీటు, ఒక బర్త్కి 2 బెడ్షీటు, ఒక పిల్లో అండ్ బ్లాంకెట్స్ ఇస్తారు. ఒక బెడ్షీట్ బర్త్ మీద పరుచుకోవడానికి, ఒక బెడ్షీట్ కప్పుకోవడానికి, బ్లాంకెట్ మీద ఇంకో బెడ్షీట్ కప్పుకోవడానికి అండి. ఇదిగోండి నైట్ టైం అంటే ఇంకా ఏసీ కోచ్ ఎక్కడానికి ఇంకా ఎవరితో సంబంధం, చాలా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది. ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారంటే ఎక్కువ మొబైల్లో ఉండిపోతారు అందరూ. అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా కర్టన్ అయి క్లోజ్ చేస్తాము నైట్ టైము. ఈ విధంగా మీరు కర్టన్ అయి క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇటువైపు ఒక్కొక్క బర్త్కి ఇలా ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు. బట్ ఓన్లీ ఇక్కడ మొబైలే యూస్ చేయాలండి. ల్యాప్టాప్ అది ఛార్జింగ్ పెడితే పోతాయి. అది కూడా మేము ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశారు, ఒకరు చెప్పారు ల్యాప్టాప్ పోయిందని. సో ఎప్పుడైనా మీరు మొబైలే యూస్ చేయండి, అక్కడ పెట్టండి. ల్యాప్టాప్లో అసలు పెట్టకండి ఛార్జింగ్. అంటే ఎక్కిన దగ్గర నుంచి రెస్ట్లోనే ఉన్నాయండి. ఫుల్గా పడుకోవడం, లెగడం, కూర్చోవడం, పడుకోవడం. అంటే అవుట్ సైడ్ సీన్ కూడా ఇలాగ గ్లాస్ లోపల నుంచి చూడడం తప్ప మనకి బయట ఏమి వినిపించవు, ఏమి ఉండవు. చాలా డీసెంట్గా ఉంటాయి. ఇదిగోండి బర్త్ ఇలా ఉంది. పైన ఇదిగోండి బెడ్షీట్లు అవి పెట్టారు. ఇదిగోండి ఇలాగ పేపర్తో కవర్ చేసి ఉంటాయి. అదే 3 టైర్ ఏసీలో అయితే ఇలాగ కవర్ చేసి ఉండదు. నార్మల్గా బెడ్షీట్లు అక్కడ బర్త్కి పెట్టేస్తారు. బట్ ఇక్కడ ఇలాగ కవర్ చేసి ఉన్నాయి. నేనైతే నా ప్యాకెట్ తీసేసుకుంటున్నానండి. తీసుకొని ఓపెన్ చేసి చూడాలని ఉంది బెడ్షీట్స్ ఎలా ఉన్నాయని. అదే ఓపెన్ చేస్తున్నాను. 2 బెడ్షీట్స్ ఉన్నాయండి లోపల. పిల్లోకి ఆల్రెడీ కవర్ వేసి ఉంది. అయితే ఏసీ కోచ్లో వెళ్ళడం వల్ల బెడ్షీట్స్ ఏమి మనం క్యారీ చేయక్కర్లేదు. అది బాగుందండి. లేకపోతే అదొక చిన్న లగేజ్ తగ్గుతుంది. చక్కగా వాళ్ళే బెడ్షీట్, పిల్లోస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి బెడ్షీట్స్ కూడా ఓకే, పర్వాలేదు. ఇదిగోండి పిల్లోకి కవర్ వేసి ఉందని, కింద బ్లాంకెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ అయితే ఏసీ కోచ్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ మీకు ఏమి ఉండదు కాబట్టి చక్కగా కూర్చొని మీరు ఎవరితోనైనా ఫోన్లోనే చక్కగా మాట్లాడుకోవచ్చు. సిగ్నల్ కూడా చక్కగా ఉంటుంది. ఎందుకంటే అవుట్ సైడ్ మీకు డిస్టర్బెన్స్ ఉండదు. అవుట్ సైడ్ గోల్ అయితే మీకు ఏమి వినిపించదు కాబట్టి కూర్చొని అలాగా హాయిగా ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఇదిగోండి ఇది రివ్యూ అండి ఏసీ కోచ్. ఫైనల్గా అయితే ఇప్పుడు గోదావరి రాజమండ్రి వచ్చిందండి. ఈవినింగ్ 6 అలా అయ్యింది రాజమండ్రి వచ్చేసరికి. ట్రైన్ అయితే రైట్ టైంగా తిరుమలలో మేము దిగిపోయామండి. అండ్ ఎర్లీ మార్నింగ్ 4కి అయితే కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయాము. తిరుపతి అయితే దిగిపోయామండి. ఇదిగోండి తిరుపతిలో దిగిపోయాము. మార్నింగ్ 4 o'clock ఎగ్జాక్ట్గా దిగిపోయాము. ఇంకా తర్వాత దర్శనానికి బయలుదేరుతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.